రైల్వే కోడూరులో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని టీడీపీ నేత వేమన సతీష్ తమ దగ్గర 7 కోట్లు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు సుధా మాధవి. అయితే ఆవిడ చెప్పేదానికి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. టీడీపీకి సంబంధించిన కొంతమంది ఆవిడని ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విషయాలన్నీ ఆవిడనే అడిగి తెలుసుకుందాం. మేడం ఏం చెప్తారంటే, మీరు 7 కోట్లు ఇచ్చిన టికెట్కి అని చెప్పి మీరు చెప్తున్నారు వేమన సతీష్కి, కానీ మీ దగ్గర అంత లేవు, ఎలా నమ్మాలి? 7 కోట్ల రూపాయలు ఇచ్చారని ఎలా నమ్మాలి అనేది ఈరోజు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్న. దాదాపు టీడీపీకి సంబంధించి చాలామంది నేతలు, దళిత సంఘానికి సంబంధించిన కొంతమంది కూడా వీళ్ళు వీడియోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? నమస్తే సార్. ఏదో పెద్దవాళ్ళు చెప్తారు కదా సార్, ఇంట్లో వాళ్ళు పెట్టే కంట్లో పుల్లని, అట్లా మా అన్నగారే, మా సోదరులే, మహాసేన రాజేష్ అన్నగారు కానీ ఇంకా కొంతమంది మా క్యాస్ట్ వాళ్ళే మమ్మల్ని ఈ విధంగా చేస్తా అంటే మాకు ఇంకా న్యాయం ఎట్లా సార్ చెప్పండి. నేను చెప్పేదే నమ్మద్దు సార్. రాజేష్ అన్న గారు కానీ ప్రతి ఒక్కరు నేను చెప్పేది నమ్మద్దు సార్. నేను ఏమి చెప్తున్నానో అది మీరే స్వయంగా నా ఎంట వస్తే నేను చూపిస్తాను. మాకంత స్తోమత ఉందో లేదో మీకు చూపిస్తాము. ఫస్ట్ మా ఊర్లోకి రండి, మా ఊర్లో కనుక్కోండి. వేమన సతీష్ గారి అకౌంట్కి మేము 50 లక్షల డబ్బులు వేసినామా లేదా కనుక్కోండి. అసలు మా పూర్వీకులు సంపాదించిన ఆస్తులు అన్నీ అమ్ముకొని వాడు ముఖాన్ని పెట్టి నీళ్లు పోసినాం సార్. ఇప్పుడు దాకా నేను అతన్ని చెడ్డగా మాట్లాడలా, ఇంకా ఈ బాధలో మాట్లాడాల్సి వస్తుంది. 50 లక్షలు తీసుకునేది ఎంత నిజమో 7 కోట్లు తీసుకునేది కూడా అంతే నిజం. దానికి పక్కా ప్రూఫ్లు ఉన్నాయి. దీన్ని తీసుకుపోయి అతను నోట్లో పెట్టుకొని నీళ్లు పోసుకొని చూస్తున్నారు కదా ఆయన వేసే డ్యాన్సులు, అవన్నీ ఖర్చులు ఉద్దర సొమ్ము సార్. అది అతని డబ్బులు అయితే ఖర్చు పెట్టి ఆ విధంగా చేయరు కదా సార్. మా కష్టాజీతం, మా రక్తం కార్చి సంపాదించిన 7 కోట్ల డబ్బులు తీసుకొని ఆయన జలసా చేస్తున్నాడు సార్. ఈరోజు నేను నా 7 కోట్లు నాకు రాకుండా, నా కుటుంబానికి ప్రాణ రక్షణ కాకుంటే నా శవం మీద డ్యాన్సులు వేయమని చెప్పండి సార్. ఇంకా లాస్ట్ ఫైనల్ ఇదే సార్, నాకు గతి ఇదే. మమ్మల్ని లోకేష్ చంద్రబాబు దగ్గరికి ఈ విషయం తీసుకెళ్లారు. ఎందుకంటే 5 కోట్ల రూపాయలు ఆల్రెడీ క్యాష్ ఇచ్చామన్నారు, 2 కోట్లు మళ్ళీ బినామీలకు ఇచ్చామని మీరు చెప్తున్నారు. ఈ విషయం పార్టీ నేతల దగ్గర తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్ళి సుమారుగా 10-15 సార్లు తిరిగాం మేము ఆఫీస్ చుట్టూ. తిరిగి అక్కడ ఉన్న సార్లకు అందరికి చెప్పాం మేము. సార్ సరేలేమ్మా చేద్దాము అన్నారు. కానీ మరి ముఖ్యమంత్రి సార్ గారికి నోటీసుకి పోయిందో లేదో నాకు తెలీదు. ఇప్పుడు మమ్మల్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని కన్నా అగసాట్లు పెట్టి మా కాడ తప్పుడు వాగ్మానం తీసుకొని మాతో డబ్బులు తీసుకొని తిని 7 కోట్ల డబ్బులు తీసుకొని మళ్ళీ మమ్మల్ని బెదిరించి మా మీద దాడి జరిగి మమ్మల్ని కేసు పెట్టకుండా నెంబర్ లేని కారులో ఎక్కించుకొని అక్కడక్కడ అడవుల్లోనూ బ్రిడ్జిల కాడను ఎక్కడ ఏం మనుషులు లేని కాడ ఆపి వాళ్ళు ఫోన్లు మాట్లాడుతుంటే మేము భయభ్రాంతులుగా ఇదైపోయి మేమే కాకుండా నా బిడ్డలు కూడా వాళ్ళ సోదరులో ఉండారేమో అని చెప్పి భయపడి మేము వాళ్ళు ఎట్ట చెప్తే అట్ట ఆడినాం సార్. వేమన సతీష్కి ఏవైతే 7 కోట్లు ఇచ్చారో ఇప్పుడు 43 లక్షల రూపాయలు వాళ్ళకు వచ్చాయి, మిగతా 6.5 కోట్లు ఇప్పించాలంటూ వేడుతున్నారు. దాంతోపాటు వేమన సతీష్ నుంచి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు టీడీపీకి నష్టం చేకూరుతుంది కంటే బయటకు రాలేదు, కానీ ఇప్పుడు తాము ప్రాణ భయంతో రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. తమకు దళిత సంఘాలు కానీ ఇతర నేతలు కానీ అండగా ఉండాలంటూ సుధా మాధవి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.